కాంగ్రెస్ 6 గ్యారంటీలపై అసెంబ్లీలో మరోసారి రాజకీయ రచ్చ జరగనుందా? అధికార పార్టీని టార్గెట్ చేసేందుకు వాటినే అస్త్రాలుగా చేసుకోవాలని విపక్షాలు భావిస్తున్నాయా? ప్రతిపక్షాల రాజకీయ వ్యూహాలకు కాంగ్రెస్ ఏ రకమైన కౌంటర్ని సిద్ధం చేసింది? అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లును ఉభయ సభల్లో పెట్టడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. దీనికి సభ్యులందరూ సహకరించాలని కేటీఆర్ కోరారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికే ప్రైవేట్ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని, కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామన్నారు. ఫైల్ సంతకం పెడితే ముఖ్యమంత్రి గారు ఆ ఫైల్ దొరకకుండా పోయే ఆస్కారం ఉంటుందా? ఇంట్లో అబద్ధాలు చెప్పవచ్చునా? ఫైలు సంతకం పెట్టి 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత, 840 రోజులు అయిపోయిన తర్వాత ఆ ఫైల్ ఎక్కడ ఉంది అని అడిగితే సమాధానం చెప్పలేని దుస్థితి ప్రభుత్వానికి ఉంటుందా ఎక్కడైనా దేశంలో? ఇవాళ దుస్థితి రాష్ట్రంలో కనబడతా ఉంది. మాకు అనుమానం వస్తుంది, మరి రాను పోను ఢిల్లీ విమానం లేని ఎక్కడైనా పోగొట్టుకున్నారా? ఢిల్లీ ఎక్కువ తక్కువ వచ్చిపోతారు కదా, ఎప్పుడైనా ఢిల్లీ విమాన పర్యటనలో ఎక్కడన్నా తప్పిపోయిందా ఫైలు? మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ హామీల అమలుపై కమలం పార్టీ కూడా పట్టుబడుతోంది. అందులో భాగంగా చలో అసెంబ్లీ పేరిట పోరుబాటకు సిద్ధమవుతోంది. హామీలు ఇచ్చి అమలు చేయకుండా విస్మరించడంపై అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. నేతలను విడతల వారీగా అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చేలా ప్లాన్ చేసుకుంది. ప్లాన్ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. నేను ఓన్లీ 3 ట్రిలియన్ ఎకానమీని మాట్లాడుతున్నాను. ఆ 3 ట్రిలియన్ ఎకానమీ రావాలంటే చాలా వర్క్ చేయాలి, చాలా ప్లానింగ్ ఉండాలి, ఫోకస్గా ప్రతి ప్రాజెక్టును ఎగ్జిక్యూట్ చేయాలి, టైం బౌండ్లో రివ్యూ చేయాలి. కాబట్టి ఇవన్నీ ఫెయిల్యూర్స్ను మన భారతీయ జనతా పార్టీ తరఫున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీ వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతుండటంతో ఈ రాజకీయ దాడిని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.